నిజంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే మచ్చేసుకుని అయితే పుట్టుంటారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో ఈ మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా పాత్ బ్రేకింగ్ సినిమా లాగైతే ఉండబోతుంది. ఇప్పుడు ఒకసారి ఆ సినిమాలు ఏంటో మనం అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆ సినిమాల లిస్ట్ ఏంటంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా, అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా, అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫౌజీ సినిమా, అలాగే ఎన్నో అంచనాలు ఉన్న జై హనుమాన్ అనమాట. ఈ 4 సినిమాలలో అన్నిటికంటే ఫస్ట్ రిలీజ్ అవ్వబోయే సినిమా, ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమా ఏంటంటే మన ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో రాబోయే డ్రాగన్ సినిమా అనమాట. ఈ డ్రాగన్ సినిమా గురించి మైత్రి రవి గారు మాట్లాడుతూ ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని, ఈ సినిమా మీద మీరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే వాటిని మించే ఈ సినిమా అయితే ఉండబోతుందని ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పాడు. అయితే ఈ డ్రాగన్ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన ఎన్టీఆర్ గారు లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అయితే సెకండ్ షెడ్యూల్ కి వీళ్ళు శ్రీలంక అయితే వెళ్తారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ గారు నటిస్తున్న వార్ 2 సినిమా షూటింగ్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకొక 10 days అయితే షూటింగ్ అయితే ఉంది. యాక్చువల్ గా ఈ పాటకి అయితే అయిపోవాలి, కానీ రితిక్ రోషన్ గారి కాలికి దెబ్బ తగలటం వల్ల ఆ షూటింగ్ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. ఆ షూటింగ్ అయిన తర్వాతే ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా సెట్స్ లోకి అయితే అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి 2026 జనవరిలో అనుకున్న డేట్ కి వీళ్ళు వస్తారా రారా అనేది మనకైతే క్వశ్చన్ మార్కే. కానీ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే మాస్ ఆడియన్స్ కి అయితే ఫీస్ట్ లాగా అయితే ఉండబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. చూసాం కదా మనం ఆల్రెడీ కేజీఎఫ్ లో కావచ్చు, సాలార్ లో కావచ్చు, ఎలివేషన్లు ఏ రేంజ్ లో ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ సినిమాలో కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే కాదు సినిమా ఆడియన్స్ కూడా రెడీ అయిపోండి. ఇంకా జనవరిలో అనుకున్న విధంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్చిలో రిలీజ్ కి రెడీగా ఉన్న మరొక సినిమా ఏంటంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా అనమాట. నిన్నే ఈ సినిమాకి సంబంధించిన ఓర మాస్ ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ అయితే మామూలుగా లేదనమాట. ప్రతి ఒక్క చోట నుంచి కూడా ఈ ఫస్ట్ లుక్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందో ఆ అంచనాలన్నీ డబల్ త్రిబుల్ అయితే అయిపోయాయి. ఈ పెద్ద సినిమా నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ గారి బర్త్డే కంటే ఒక్క రోజు ముందు అంటే మార్చి 26న రిలీజ్ చేయడానికి వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. యాక్చువల్ గా నిన్న ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అవ్వాలి. కానీ ఆ గ్లిమ్స్ కి ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే సాటిస్ఫై అవ్వలేదన్నమాట. కాబట్టి ఆ గ్లిమ్స్ అయితే డిలే అయింది. ఇంకా ఆ గ్లిమ్స్ గురించి మైత్రి రవి గారు అయితే మాట్లాడుతూ ఆ గ్లిమ్స్ లో ఒక లెంతీ షాట్ అయితే ఉందంట. ఆ షాట్ కోసం ఒక్కొక్కడు గ్లిమ్స్ ని 1000 సార్లు అయితే చూస్తారని ఆయన అయితే చెప్పాడు. అయితే ఆ గ్లిమ్స్ ఉగాదికే వస్తుందని చాలా మంది అయితే అంటున్నారు. నేను ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే మీరైతే ఉగాదికే పెద్ద సినిమా గ్లిమ్స్ వస్తుందని మీరైతే ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అవ్వకుండా వాళ్ళైతే గ్లిమ్స్ అయితే వదలరు. అది ఉగాదికి ఓకే అయితే గ్లిమ్స్ ఉగాదికే వస్తుంది. ఒకవేళ ఉగాదికి ఓకే అవ్వకపోతే దాని తర్వాత అయితే వస్తుంది. కాబట్టి ఉగాదికే ఖచ్చితంగా వచ్చేస్తుందని మీరైతే మెంటల్గా అయితే ప్రిపేర్ అవ్వద్దు. ఒకవేళ రాకపోతే మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఇంకా పెద్ద సినిమా తర్వాత వీళ్ళ లైనప్ లో ఉన్న మరొక పెద్ద సినిమా ఎవరిదంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అలాగే మన హను రాఘపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ సినిమా అనమాట. ఈ సినిమా గురించి మైత్రి రవి గారు మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రషెస్ అయితే ఆయన అయితే చూశాడంట. ఆ చూసిన సీన్లు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయంట. వితౌట్ ఆర్ఆర్ఏ ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్లలో ఉన్న ఎమోషన్ కావచ్చు, నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందని ఆయన అయితే చెప్పాడు. ఎందుకంటే హను రాఘపూడి గారితో సినిమా అంటే మన ప్రభాస్ గారి కటౌట్ అయితే ఊహించుకుని ఒక మాస్ ఎలివేషన్ సీన్స్ కావచ్చు, లేకపోతే మాస్ డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ అస్సలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే ఈ ఫౌజీ సినిమా నుండి మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒక మంచి సోల్ ఉన్న స్టోరీ, ఒక మంచి స్క్రీన్ ప్లే, ఒక మంచి ఎమోషనల్ సీన్స్, ఈ విధంగా అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయండి. అంతే తప్ప సలార్ సినిమాని కావచ్చు, లేకపోతే కల్కి క్లైమాక్స్ కావచ్చు, ఇలాంటివి అయితే మైండ్ లో పెట్టుకుని అయితే సినిమాని అయితే అస్సలు ఊహించకండి. అలా అయితే ఉండదు సినిమా. కానీ అల్టిమేట్ గా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే రాబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఒక మంచి క్వాలిటీ సినిమా అయితే హను రాఘపూడి గారు అయితే ఇవ్వబోతున్నాడు. ఇంకా ఈ 3 సినిమాల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రాబోయే ఇంకొక మంచి సినిమా ఏంటంటే
జై హనుమాన్ అనమాట. జై హనుమాన్ లో హీరోగా మన రిషబ్ శెట్టి గారిని అయితే తీసుకున్నారు. కాంతారా సినిమా తర్వాత ఆయన నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా జై హనుమానే. కాబట్టి హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అలాగే దానికి సీక్వెల్ గా రాబోయే ఈ జై హనుమాన్ సినిమా మీద కూడా చాలా అంటే చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అందులోనూ ఈ సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి గారిని పెట్టడం వల్ల అటు కర్ణాటకలో కావచ్చు, అటు నార్త్ ఇండియాలో కావచ్చు, ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అసెట్ బిల్డింగ్ అయితే స్టార్ట్ చేశారంట. ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో రాబోతుందని రవి గారు అయితే చెప్పారు. ఇంకా ఈ 4 సినిమాల గురించి ఆయన అయితే మాట్లాడుతూ, ఈ 4 సినిమాల్లో ఒక్క సినిమాకి కూడా హిట్ అనే టాక్ అయితే రాదంట. ప్రతి సినిమాకి కూడా బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే వస్తుందంట. ఇది గనక రాంగ్ అయితే ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఎవరు ఏమన్నా సరే ఆయన అయితే పడతానని ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పాడు. మరి ప్రొడ్యూసర్ ఎంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఈ సినిమాల పైన ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మీరైతే అర్థం చేసుకోండి. ఆయన చెప్పడం కాదు కానీ ఈ 4 సినిమాల్లో ఉన్న కంటెంటే తర్వాత భారీగా అయితే మాట్లాడబోతుంది. ఆల్రెడీ నిన్న మనం పెద్ద సినిమా ఫస్ట్ లుక్ అయితే చూసాం, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా డ్రాగన్ సినిమా ప్రీ లుక్ కూడా మనం అయితే చూసాం, అది కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా ఫౌజీ సినిమా ఫస్ట్ లుక్ అయితే రావాలి. ఇంకా జై హనుమాన్ సినిమా గురించి మనం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. హనుమాన్ ఏ రేంజ్ లో ఉందో జై హనుమాన్ అంతకు మించి అయితే ఖచ్చితంగా ఉంటది. కాబట్టి 2026 లో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా సినిమా లవర్స్ కి అయితే ఫుల్ ఫీస్ట్ అనే చెప్తాను నేనైతే. మరి ఈ 4 సినిమాల్లో మీరు ఏ సినిమా గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.